ఓవైపు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. దేశంలోని సగం జనాభా అంతా ఈ మ్యాచ్ చూశారు. అయినా కూడా రెండో ఆదివారం చావా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది. సెకండ్ వీకెండ్లో ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ తుడిచేసింది చావా. ఒక్క పుష్ప 2ను మాత్రమే దాటలేకపోయింది. విడుదలైన 10వ రోజు కూడా దూకుడు చూపించింది చావా. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచే బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. సెకండ్ వీకెండ్ 109 కోట్ల నెట్ వసూలు చేసింది చావా. అంటే రిలీజ్ అయిన 8, 9, 10వ రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవి. 128 కోట్లతో పుష్ప 2 ఈ లిస్ట్లో టాప్లో ఉంది. ఇండియన్ ఇండస్ట్రీలో సెకండ్ వీకెండ్ 100 కోట్లు దాటిన సినిమాలు 2 మాత్రమే. అవే పుష్ప 2 అండ్ చావా. నిజానికి ఫిబ్రవరి 23 ఆదివారం ఇండో-పాక్ మ్యాచ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చావా వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారంతా. కానీ 41 కోట్ల నెట్ వసూలు చేసి దుమ్ము దులిపేసింది చావా. 10 రోజుల తర్వాత ఈ చిత్ర దూకుడు తగ్గట్లేదు. ఇప్పటికే ఇండియాలో 370 కోట్లు, ఓవర్సీస్లో 70 కోట్లు, ఓవరాల్గా 10 రోజుల్లోనే 440 కోట్లు వసూలు చేసింది చావా. ఈ సినిమా దూకుడు చూస్తుంటే 700 కోట్లు ఖాయంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో అయితే చావా దెబ్బకు ఏ రికార్డు మిగిలేలా కనిపించట్లేదు. మార్చి 28న సికిందర్ వచ్చే వరకు చావాకు తిరుగులేదు.